అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్స్. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కింది 2 క్యాన్లు తీసుకొచ్చినాక వీళ్ళకి కొలతలు అర్థం కాదు. రోజు మన స్వరాజ్ బండికి మొత్తం భీముడు కదా, ఎప్పుడూ కూడా నాగలు వేసేటప్పుడు ఫైనల్లీ కొంచెం అటువైపు కొమ్మ ఉంటే దుక్కి చూడడానికి అయితే మంచిగా ఉంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మన స్వరాజ్ బండి అయితే ప్లవ్ వేస్తుంది. కొంచెం వాతావరణం చల్లబడింది. మార్నింగ్ కొంచెం చినుకులు పడేసరికి ఈ రోజు కొంచెం దుక్కులు స్లోగా నడుస్తున్నాయి. వర్షం లేకపోతే కొంచెం స్పీడ్ గా తోలాలి కాబట్టి స్పీడ్ గా వేయించేటోళ్ళు. వర్షం పడుతుంది అనుకుంటే మళ్ళీ తోలిన తర్వాత మళ్ళీ తోలుకోవడానికి వర్షం వస్తుంది అన్న భయంతో ఈ రోజు కొంచెం స్లోగా అయితే మార్కెట్ అయితే ఉంది. మన 3 బండ్లకు కూడా ఈ రోజు 2000 అయితే డీజిల్ తీసుకొచ్చాం. 2000 డీజిల్ అయితే తీసుకొచ్చినాం. మన వాళ్ళు 2 క్యాన్లలో తీసుకొచ్చి కొలుస్తున్నారు. ఇప్పుడే 3 క్యాన్లు కొలుసుకొని పోసుకున్నారు. మొత్తం కూడా 2000 6000 డీజిల్ అయితే తీసుకొచ్చినాం 3 బండ్లకి. 2 క్యాన్లు తీసుకొచ్చినాక వీళ్ళకి కొలతలు అర్థం కాక కుట్టుకుంటా ఉన్నారు తగిలి. ఆ క్యాన్లది ఈ క్యాన్లకి, ఈ క్యాన్లది ఆ క్యాన్లకి పోస్తా ఉన్నారు తగిలి. 3 క్యాన్లు అయితే ఇబ్బంది లేకుండా ఉండేది, కానీ బండి మీద వెళ్ళినాం కదా 2 క్యాన్లు తీసుకొచ్చినాం. అందుకే డీజిల్ కొలుసుకొని పోసుకుంటున్నారు. ఈ రోజు మన స్వరాజ్ బండికి మొత్తం కూడా 4 ఎకరాల చిల్లర ఉంది ప్లవ్. నిన్నటి వరకు మనం డిస్క్ ప్లవ్ వేసినాం కదా, ఈ రోజు మాత్రం నాగలు అయితే వేయబోతున్నాము. డిస్క్ చూడండి, ముందు బొచ్చ చూడండి ఎంత ఘోరంగా అయిపోయిందో. మొత్తం కూడా పూర్తిగా అరిగిపోయింది. నాకు తెలిసి మేబీ ఇంకొక 5 ఎకరాలకు వస్తుందేమో. 5 ఎకరాల తర్వాత వెంటనే దీన్ని అయితే మార్చాలి. మళ్ళీ వెనక తీసి ముందుకేయాలి, ముందుకో మళ్ళీ వెనకకో కొత్తది తీసుకురావాలి. ఎప్పుడు కూడా మేము అంతే చేస్తాం, ఒకటే తీసుకొస్తాం, వెనకది ముందేస్తాం, కొత్త తీసుకొచ్చి వెనక వేయడం జరుగుతుంది. మన నాగలు కూడా కర్రలు కూడా కొత్త వేసేసినాం. మొన్న ఎప్పుడో ముందు వరకు పాత కర్రే వాడుతున్నాం, వెనకది వరకు అయితే కొత్త కర్ర అయితే వేసేసినాం. ప్రజెంట్ ఈ రోజు మొత్తం కూడా నాగల వరకే ఉంది మనకి. మన స్వరాజ్ బండి అయితే ఇప్పుడే డీజిల్ పోస్ట్ చేసుకొని అయితే బయలుదేరుతుంది. యుద్ధానికి సిద్ధమైతే అయింది. వాడికి వెళ్ళిన తర్వాత వర్క్ కంటిన్యూషన్ అయితే లేకపోతే దీని బలానికి ఏమైనా ఇంప్లిమెంట్స్ తిరుగుతాయో చూడాలి. ఇది భీముడు కదా, మొత్తం ఎక్కడికి ఇంప్లిమెంట్స్ రాయి తగులుతో చాలు ఇరగ కొడుతూనే ఉంది. చూడాలి ఎంతవరకు కంప్లీట్ అవుతుంది, లేకపోతే మధ్యలో ఏమైనా తిరుగుతుందా, వర్క్ బ్రహ్మాండంగా కంప్లీట్ అవుతుందో చూడాలి. మన స్వరాజ్ బండి అయితే దున్నే దగ్గరికి అయితే వచ్చేసింది. ఇది మొత్తం కూడా ఇప్పుడు మనం దున్నాల్సింది. ఈ మళ్ళా అవతల ఉన్నది మొత్తం కూడా ఇప్పుడు మనం అయితే దున్నాలి. మొత్తం కూడా మనం దున్నాలి. ఇప్పటిదాకా రైతు కోసం వెయిట్ చేసినాం, కానీ అనేసరికి ఇక చిన్నగా పోతున్నాం. చూడాలి ఎక్కి వస్తుందా లేకపోతే ఇబ్బంది అవుతుందో చూడాలి. ఇదంతా కూడా పెసర చల్లారు. ఈ పెసర ఎందుకు చల్లుతారంటే వరి పొలాలలో బలం కోసం చల్లుతారు. ఇది మొత్తం కూడా అందులేసి ఇక తొక్కిచ్చి పెట్టుబడి కొంచెం తగ్గుతుంది. దీనివల్ల మందు కట్టలు పైరు కొంచెం తగ్గుతుంది. ఈ పెసర వేయడం వల్ల ఏంటంటే మురుగుతుంది కదా, మురిగిన కొందికి భూమిలో బలం చేకూరే మంచిగా పొలం కూడా మంచి స్వేచ్ఛగా వస్తుంది. ఇప్పుడే కోండ్ర స్టార్ట్ చేస్తున్నాం మన బండితో. మొత్తం గీట్లు అయితే ఉన్నాయి. చాలా ప్రకారం వేసుకుంటే బాగుంటది, కానీ మరి మా ఓడైతే నిలువేసిండు. మాక్సిమం ప్లవ్ గానీ డిస్క్ గానీ 99% నిలువేస్తారు. అడ్డం చాలా తక్కువ, అడ్డం టైం ఎక్కువ తీసుకుంటది, మళ్ళీ మనకి దుక్కి టైం తీసుకుంటది, ప్లస్ డీజిల్ కూడా ఎక్కువ తాగుతుంది. ఇప్పుడే కాంట్రా అయితే స్టార్ట్ చేసేసిన. మన స్వరాజ్ బండికి ఈ సంవత్సరం ఎక్కువగా నాగలు డిస్కే ఎక్కువగా వాడుతున్నాము. ఎందుకంటే రోటావేటర్ ని టెక్ ప్లస్ కి, అదే విధంగా మన కొత్త జాండీర్ వచ్చింది కదా దానికి ఉపయోగిస్తున్నాము. 90% వర్షాలు పడ్డ దగ్గర నుంచి కూడా ఎక్కువగా దీంతో మనము నాగలి గానీ డిస్క్ గానీ అయితే వేస్తున్నాము. కల్టివేటర్ అంటే బండి తీసుకున్న కొత్తలో వేసాంలే గానీ ఇక దీన్ని అయితే వాడట్లేదు. ఓన్లీ నాగలి ప్లస్ మన కర్రు పసుపు ప్లవ్ కే వాడుతున్నాము. మేబీ నాకు తెలిసి అయితే దమ్ముల సీజన్ లో మాత్రం రోటావేటర్ అయితే తగిలిస్తాము. అప్పటిదాకా అయితే 99% అయితే దీనికి రోటావేటర్ కి అయితే పని రాదు. ఒకవేళ సీజన్ ని సిచ్యువేషన్ ని బట్టి చెప్పలేము గానీ 90% అయితే ఎక్కువ ఇయ్యేస్తాము. ఎందుకంటే మనకి కల్టివేటర్ కి రోటావేటర్ దున్నడానికి అయితే ఆ 2 బండ్లు అయితే సరిపోతాయి అనుకుంటున్నాను. టెక్ ప్లస్ ని మాత్రం ఈ సీజన్ లో దమ్ములకు పెట్టాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మన పాత 2 బండ్లు లేవు కదా, వాటి ప్లేస్ లో మన టెక్ ప్లస్ ని మాత్రం ఈసారికి అయితే దమ్ములకు ప్లాన్ చేస్తున్నాం. మరి స్వరాజ్ అవుతుందా టెక్ ప్లస్ అవుతుందో కూడా చూద్దాము. ఎప్పుడు కూడా నాగలి వేసుడు ఇక ఈ సదురుకోవటమే ఉంటది. సెట్ అయింది కొంచెం ఇబ్బందిగానే ఉంటది. ఒకసారి సెట్ అయితే మాత్రం ఇక ప్రాబ్లం అయితే ఉండదు. కొంచెం సెట్ అయిన దాకా మనకి ఇబ్బందిగానే ఉంటుంది. ఫైనల్లీ కొంచెం అటువైపు కొమ్మ ఉంటే ఇటువైపు అయితే లాగేసేసినాం. ఇప్పుడు చూడాలి ఎట్లా వస్తుందో. కొంచెం సెట్ అయిన దాకా ప్రాబ్లం. వన్స్ ఒక్కసారి సెట్ అయితే మాత్రం తిరిగే ఉండదు. దుక్కి చూడండి బ్రహ్మాండంగా వస్తుంది. దుక్కి మాత్రం మామూలు రావట్లేదు. కొమ్మ కొంచెం కట్టాలి, కొమ్మ కొంచెం దించు. ఏదో ఒకటి సెట్ చేసుకుంటూనే ఉండాలి. టాప్లింగ్ ఒకసారి లూజ్ చేసుకోవాలి, ఒకసారి టైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దుక్కిని బట్టి మనము ప్లవ్ అయితే సెట్ చేసుకోవాలి. రేగల్లో అయితే ఒకలాగా వస్తుంది, అన్నిట్లా పొరలు అయితే ఒకలాగా వస్తుంది, ఇలా నల్ల భూములు అయితే ఒకలాగా వస్తుంది. ఒక్కొక్క దాంట్లో ఒక విధంగా వస్తుంది. కాబట్టి దుక్కికి తగ్గ విధంగా మనం ఏం చేయాలంటే ప్లవ్ ను గానీ డిస్క్ ను గానీ సెట్ చేసుకోవాలి. వన్స్ ఒక్కసారి సెట్ అయింది అనుకోండి ఇక ప్రాబ్లం అయితే ఉండదు. చూడండి ఎట్లా వస్తుందో, బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పుడు సెట్ అయింది. నాకు తెలిసి లోతు కూడా చూడండి ఎంత లోతు వస్తుందో. ప్లవ్ కి మాత్రం మామూలుగా లోతు అయితే రావట్లేదు. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఇప్పుడే ఒక 3 ఫ్రెండ్స్ అయితే వచ్చారు. మరి ఇంకా నెక్స్ట్ వస్తారో
రాదో తెలియదు, కనీసం ఒక 10 కొంగలైనా ఉంటాయి మేము దున్నేటప్పుడు. పిట్టలు గానీ కొంగలు గానీ కంపల్సరీగా అయితే ఉంటాయి. మరి మేబీ చూడాలి మనం ఎండింగ్ వరకు ఎన్ని వస్తాయి. ఇదంతా కూడా ఇప్పుడు మనం దున్నాలి. ఈ యాప్ చెట్టు ఉంది కదా, ఆ యాప్ చెట్టు వరకు గెట్టు ఇదంతా కూడా దాదాపుగా 2 ఎకరాలు అయితే అని మనకి రైతు చెప్పారు. మేబీ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఒక 5 గుంటలు అటు ఇటుగా ఉన్నా కూడా భర్తీగా అయితే ఇస్తారు. ఆ ఏరియాలలో దుక్కులు అయితే ప్లెయిన్ గా ఉండవు. ఇలా చిన్న చిన్న రాళ్ళు, బోల్ అట్లా చిన్న చిన్న రాళ్ళు, అడుగు రాళ్ళు ఎక్కువ ఉంటాయి. వీటిలోనే మనకి ఏంటంటే ఎక్కువగా టైం తీసుకుంటారు. దుక్కి ప్లెయిన్ గా ఉందనుకోండి వర్క్ స్పీడ్ అవుతుంది. ఇలాంటి వాటి కాడ ఏంటంటే బండి స్లో కావాలా, తర్వాత మళ్ళీ మనము కొంచెం ఇబ్బంది పడాలా. మేము ఎక్కువగా స్వరాజ్ ప్లవ్లు గానీ డిస్క్ గానీ వేసేటప్పుడు మొత్తం 4 వీలర్ యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే 4 వీల్ లో మంచి మైలేజ్ వస్తుంది, బండికి లోడ్ పడదు కాబట్టి. అమాంతం 4 వీల్ ఫ్రీగా వెళ్తుంది కాబట్టి కొంచెం మైలేజ్ వస్తుంది. 2 వీల్ లో వేస్తుందంటే డిస్క్ ప్లవ్ గానీ నాగలు గానీ అమాంతం గట్టిగా పోవాలి కదా, అందువల్ల మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది, డీజిల్ ఎక్కువ కాలుతుందని ఇట్లా 4 వీలర్ యూజ్ చేస్తున్నాం. అసలు ఇక్కడ రాయి కనపడుతుందా? మనకి కనపడట్లేదు. అడుగురాళ్ళు అదే కొత్త వాళ్ళు అనుకోండి తెలియదు, అందువల్లనే కొంచెం నిదానంగా రైతులను అడిగితే దున్నుతున్నాం. మాక్సిమం ఆ ఏరియాలో అందరికి ఏ చైన్ లో ఏ రాయి ఉంటది, ఎక్కడెక్కడ ఉంటాయని డ్రైవర్లు అందరికి తెలుసు మాక్సిమం. ఇక్కడ రాయి అసలు ఓపెన్ అవ్వట్లేదు, అడుగు రాయి ఈ విధంగా ఉంటది. దుక్కి చూడండి ఎంత లోతుగా వస్తుంది, బ్రహ్మాండం అయితే వస్తుంది. దుక్కి చూడడానికి అయితే మంచిగా ఉంది, పదునైతే సరిపోనుంది, లోతు కూడా ఎక్కువగా వస్తుంది. కానీ రాళ్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ రాళ్ల కాడనే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. అదే ఇది ప్లెయిన్ దుక్కి అయితే మాత్రం గంటకి మనం ఎకరం అయితే ఈజీగా వేయొచ్చు. ఎందుకంటే బండికి గేరు మార్చేది ఉండదు, ఒకటే గేర్ మీద అమాంతం అయితే వేయొచ్చు. కానీ ఇక్కడ మనకి రాళ్ళు ఎక్కువ ఉండేసరికి గేర్లు మార్చుకోవాలా, స్లో కావాలి. ఇక్కడ ఏంటంటే మనకు టైం ఎక్కువ తీసుకుంటది. ఇప్పుడు ఆ బోర్లు ఉన్నాయి చూసారు కదా, ఆ బోర్ల దగ్గర చాలా రిస్క్. ఆడనే మనకు ఒక అర్ధ గంట 30 గంట టైం పోతుంది బోర్ల చుట్టూ తిరగాలి అని. అదే దుక్కి ప్లెయిన్ గా ఉందనుకోండి స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేకుండా. దానికి దీనికి తేడా అట్లా ఉంటది. ప్లెయిన్ ఉన్న దుక్కికి మనకి రాళ్ళు ఉన్నకి చాలా తేడా ఉంటది, అక్కడ కొంచెం రిస్క్ పడాల్సి ఉంటది. అదే ప్లెయిన్ దుక్కి అనుకోండి ఒక మోపుని వెళ్ళొచ్చు, ఒక అమాంతం ఒక గేర్ లోనే వెళ్ళిపోవచ్చు. కానీ రాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల మనకి టైం ఎక్కువగా తీసుకుంటది. స్వరాజ్ బీటింగ్ చూడండి ఎట్లా ఉందో, మామూలుగా రావట్లేదు బీటింగ్ మాత్రం ఒక రేంజ్ లో వస్తుంది. ఇప్పుడు టైం సుమారుగా వచ్చేసి మనకి 9:30 అయితే అవుతుంది. ఈ రోజు లేట్ గా స్టార్ట్ అయినాయి. మేబీ ఇది ఎన్ని గంటలు పడుతుందో కూడా చూద్దాము. ఎందుకంటే 2 ఎకరాలు కదా, అందులో రాళ్ళు ఉన్నాయి కదా, ఎంత టైం తీసుకుంటది, ఒక్కొక్క ఎకరం వచ్చేసి ఎన్ని గంటలు మనం దున్నామన్నది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఇది మొత్తం కూడా కంప్లీట్ చేసేసినాం. ఇక్కడనే టైం ఎక్కువగా తీసుకుంటుంది. దాదాపు ఇంకొక 25 చుట్లు అయితే ఉంటుంది. ఈ 25 చుట్లు అయితే మనకి ఇక్కడ వర్క్ అయితే అయిపోతుంది. ఇప్పుడు సుమారుగా వచ్చేసి 1:05 అయితే అవుతుంది. చూడండి మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయింది మన బండి. ఇప్పుడు దాదాపుగా 1 దాకా కంటిన్యూషన్ ఇస్తూనే ఉంది. ఇంకా ఈ మందలు అయితే వేయలేదు, నాగలి నిలువైతే అయిపోయింది కానీ ఈ మందలు కూడా వేయాలి. ఈ మందలు కొంచెం వేసేది ఉంది, తర్వాత ఇప్పుడు అటు అమూలు వేసేది ఉంది, పైన కూడా మందలు వేయాలి. మరి పైన కంప్లీట్ కాలేదు ఇంకా. చుట్టూ మందకి అదొక అర్ధ గంట టైము. ఇంకా మనకి దాదాపుగా ఇక్కడ ఒక 1 అవర్ టైం అయితే పడుతుంది. ఒక్కొక్క చైన్ లో ఇంత టైం తీసుకుంటది. కర్రు ప్లవ్ వేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి, కొంచెం నిదానం ఉండాలి, చాలా ఓపికతో వేయాలి. ఎందుకంటే 1 by 1 భూమిని కోసుకుంటూ వెళ్ళాలి కాబట్టి కొంచెం ఓపిక ఉండాలి. ఇలా మూలలు ఉంటాయి కదా, ఇలా మూలల దగ్గర కొంచెం రిస్క్ గా ఉంటుంది. ఎందుకంటే తిరిగేది కాదు కదా, పోతూ వేయాలి, రివర్స్ పోతూ వేయాలి. మూలలు ఉన్న కన్నా కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటది. నిలువ ఉన్న దగ్గర ప్లస్ మూలలు ఉన్న దగ్గర మనకి టైం ఎక్కువ పోతుంది. నిలువ ఉన్న దగ్గర టైం తక్కువ తీసుకుంటది. రాళ్ళు బోళ్ళు ఉన్న దగ్గరను ఇట్లా చిన్న చిన్న మూలలు ఉంటాయి చూసారా, ఈ ఏరియాలో టైం ఎక్కువ తీసుకుంటది. ఇక మనం దున్నాల్సిన వరకు ఇదైతే ఉంది. ఇదైతే కంప్లీట్ అయిపోయినట్టే వరకు. మా ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది వచ్చారు. ఈ ఏరియాలో బండ్లు ఎక్కడ నడవట్లేదు కాబట్టి మొత్తం మన బండి దగ్గరికి వచ్చారు. మొత్తం మేము 4 వీల్ యూజ్ చేసే ప్లవ్ అయితే ఇస్తున్నాం. మనోడు చూడండి రప్పలాడిస్తూనే ఉంది. స్వరాజ్ కింద ఎంత గట్టి భూమి అయినా సరే పగల చీరాల్సిందే. వెనక ఇంప్రూవ్మెంట్స్ కరెక్ట్ గా ఉంటే చాలు. రాయి దగ్గర ఇంప్రూవ్మెంట్స్ కరెక్ట్ గా ఉంటే అసలు ఒత్తగానే తీసి పడేస్తుంది. ఇంప్రూవ్మెంట్స్ కరెక్ట్ గా లేకపోతే మాత్రం కొత్తగానే ఇరిగి అవతల ఇసిరేస్తుంది మొక్కలని. ఇంప్రూవ్మెంట్స్ కరెక్ట్ గా ఉంటే మాత్రం ఇబ్బంది అయితే ఉండదు. స్వరాజే ఎలా అయినా. కొంచెం డిస్క్ తొందరగా అవుతుంది, కర్రు ప్లవ్ కొంచెం నిదానంగా అవుతుంది. కర్రు ప్లవ్కి టైం ఎక్కువగా తీసుకుంటుంది. డిస్క్ ఏంటంటే కొంచెం స్పీడ్గా అయిపోతుంది. కర్రు ప్లవ్కి డిస్క్ ఉన్న తేడా అది.
అక్కడ 2:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక్కడికి వచ్చి ఇంతవరకు అయితే కంప్లీట్ చేసేసినాం. కొంచెం అటు కొంచెం ఉంది. ఈసారి మన 3 బండ్లు కూడా ఒక దగ్గర ఉన్నాయి. మన 2 బండ్లు అవతల కల్టివేటర్ వేస్తుంటే యువతల మాత్రం మన స్వరాజ్ ప్లవ్ అయితే ఇస్తుంది. దుక్కి మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. సరిపోని పదును ఉంది. యాక్చువల్ గా ఇది తోట వేయాలని కల్టివేటర్ వేశారు. ఆల్రెడీ ఇందులో పెసర అయితే చల్లారు. కల్టివేటర్ వేయాలి అంటే తోట వేయాలి అన్నట్లుగా పెసర వేసి కల్టివేటర్ వేశారు. కానీ మళ్ళీ వద్దు అనుకొని పత్తి వేయడానికి ఇలా ప్లవ్ అయితే ఇస్తున్నారు. దుక్కి చూడండి ఎంత బ్రహ్మాండంగా వస్తుందో. నెంబర్ 1 గా వస్తుంది. ఇక మన జాండీర్ బండి అక్కడ ఉంది. దాని పక్కన మన టెక్ ప్లస్ బండి. ఈసారి మన 3 బండ్లు కూడా ఒక దగ్గర నడుస్తున్నాయి. ఇలా నడవడము అరుదు, చాలా తక్కువ దగ్గరనే నడవడం. 3 కూడా. దుక్కి మాత్రం మామూలుగా రావట్లేదు. స్వరాజ్ మాత్రం రోడ్డు మీద పోయినట్టుగానే పోతుంది. కొత్తగానే పదును సరిపోనుంది. దుక్కి మంచిగా వస్తుంది. పరుపు కనుక ఉన్నట్లుగా వచ్చినట్లుగా వస్తుంది. బ్రహ్మాండంగా వస్తుందో చూడండి. ఇదంతా కూడా కుంకుమ ఉన్నట్టుగా ఉంది. ఇదంతా కూడా ఈసారి దుక్కులు లాస్ట్ ఇయర్ కంటే చాలా తక్కువ. ఎందుకంటే అసలు విపరీతమైన పని ఉండేది లాస్ట్ ఇయర్. కానీ ఈసారి పని వెతుక్కొని చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. వర్షాలు ఒకటి అనుకూలంగా లేవు. ప్లస్ ఏంటంటే వాతావరణం కొంచెం అనుకూలంగా లేదు. ఎప్పుడో వేయాల్సిన పత్తులు ఈ టైంలో వేయడం వల్ల సరైన దుక్కులు లేక సరైన కిరాయిలు అయితే లేవు. లాస్ట్ ఇయర్ మాత్రం విపరీతంగా చేసేది ఎప్పుడు కూడా. అలాంటిది ఈసారి మేము బండ్లు ఖాళీగా ఉంటుండే, పనులు అయితే లేవు. అంత సిచ్యువేషన్ ఘోరంగా అయితే మారింది. వెతుక్కొని కిరాయిలు చేస్తున్నాము. చూడాలి లాస్ట్ వరకు సీజన్ మనకి లాస్ అయిద్దా లాభం అయిద్దా అని. ఈసారి హార్వెస్టర్ కిరాయి అంతే, బేలర్స్ అంతే, ఆఖరికి దుక్కులు కూడా అలానే ఉన్నాయి. అంటే ఇదంతా కూడా వర్షాలు సరిగా లేకపోవడం వల్లనే. ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. మీరు ఇచ్చే మోటివేషన్ వల్లనే నేను ఇంకా మన మోటార్ ఫీల్డ్ గురించి ఎన్నో వీడియోస్ తీయగలుగుతాను. దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.